వెల్కమ్ టు అవర్ ఛానల్. టీచర్ ఉద్యోగం కోసం కలలుగంటున్నటువంటి అభ్యర్థులు మరియు ఇన్ సర్వీస్ టీచర్లకు స్వాగతం. టెట్ పరీక్ష లోపల అత్యంత కీలకమైనటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన టాపిక్లు తీసుకొని వాటి మీద వీడియోలు చేయడం జరిగింది. అవి మీకు చాలా హెల్ప్ అవుతున్నాయని మీ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ విభాగంలో మీరు సాధించేటువంటి మార్కులే మీ ర్యాంకును, విజయాన్ని నిర్ణయిస్తాయి. అందుకని టెట్ ప్రీవియస్ పేపర్ లోపల ఉన్నటువంటి క్వశ్చన్లను ఆధారంగా చేసుకొని ఒక్కొక్క టాపిక్ టోటల్గా కవర్ అయ్యే విధంగా మరి విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి వీడియోలు రూపొందించడం జరిగింది. ఇది మీకు టెట్ లోపల హయ్యెస్ట్ స్కోర్ సాధించడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అందుకని వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి. మరి మా ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విజయమే మా లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే, జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి అని అడగడం జరిగింది. ఇక్కడ అంతరీక్షణ పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి లేదా ప్రయోగాత్మక పద్ధతి, అనుదైర్ఘ్య పద్ధతి, పరిశీలన పద్ధతి అని 4 పద్ధతులు ఉన్నవి. సో ఆన్సర్ ఏది అనుకుంటారు? కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ పరిశీలన పద్ధతి. ఎందుకంటే ఇక్కడ జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అంటుండు. ఎవరైనా మరి ఫర్ ఎగ్జాంపుల్ అంతరీక్షణ పద్ధతి తీసుకుంటే ఎవరైనా కూడా తమ ఆలోచనల్ని, అనుభూతుల్ని, భావాల్ని వాళ్ళకు వాళ్ళే చెప్పగలగాలి. మరి ఈ జంతువులకు కానీ, ఈ మానసిక రోగులకు కానీ వారికి వాళ్ళు చెప్పేటువంటి సామర్థ్యం ఉండదు కనుక మనమే పరిశీలించి తెలుసుకోవాలి కనుక ఈ పరిశీలన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్, పిల్లలు పుట్టుకతో భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త. పిల్లలు పుట్టుకతోటే భాష సంబంధించినటువంటి అంతర్గత శక్తులు ఉంటాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త. స్కిన్నర్, చామ్స్కీ, బండూరా, వాట్సన్. సో ఆన్సర్ ఈజ్ చామ్స్కీ. ఎందుకంటే ఈయన భాష అభివృద్ధికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ పిల్లల భాష నేర్చుకోవడానికి అనువైనటువంటి అంతర్గత శక్తులతో జన్మిస్తారని ఆ సిద్ధాంతంలో ఈయన తెలపడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు, ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడంలో అనుసరించినటువంటి రక్షక తంత్రం. 1000 మంది ఇంటర్వ్యూకి వస్తారు, నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకే హాజరు కాలేదు. ఇక్కడ ఎటువంటి రక్షణ తంత్రం ఉపయోగించండు? ఉపసంహరణ, ప్రతిగమనం, ప్రేరకం, తారుమారు, ఉదాత్తీకరణం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఉపసంహరణ అంటే విడ్రాల్. ఎందుకంటే ఇది ఒక రక్షక తంత్రం. ఇక్కడ వ్యక్తి నేను ఎట్లా ఫెయిల్ అవుతానేమో అనేటువంటి భయాన్ని, నిరాశ నుంచి తప్పించుకోవడానికి ఆ పరిస్థితికి దూరంగా తప్పుకుంటాడు, దూరంగా వెళ్తాడు అన్నట్టు. దీన్ని ఉపసంహరణ అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 4, ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాలు గీయగలగడానికి కారణం? ఆ విద్యార్థి ఆయనకు శిక్షణ లేదు కానీ సమర్థంగా చిత్రాలు గీస్తుండు. మరి ఆ విద్యార్థి దాన్ని ఏమంటారు? వైఖరి అంటామా, సహజ సామర్థ్యం, అభిరుచి, అనుభవం, ఏమంటాం? సో ఆన్సర్ ఈజ్ సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్ అంటున్నాం. అంటే ఇది సహజంగా వచ్చినటువంటి సామర్థ్యము, ఎటువంటి శిక్షణ లేదు. ఏ శిక్షణ లేకున్నా ఒక ప్రత్యేక రంగంలో లేదా పనిలో నైపుణ్యాన్ని కనబరిస్తే దాన్ని సహజ సామర్థ్యం అంటారు. సో క్వశ్చన్ నెంబర్ 5, గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ ఏది? గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ ఏది? శారీరక, స్పర్శాత్మక, వ్యక్తంతర, ప్రకృతి సంబంధిత, దృశ్య ప్రాదేశిక అంటుంది ఇక్కడ. సో రైట్ ఆన్సర్ ఈజ్, ఈజీగానే గుర్తుపట్టచ్చు, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ అంటున్నారు. అంటే ఇక్కడ క్రీడాకారులు అంటుండే కనుక క్రీడాకారులు జనరల్గా తమ శరీరాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వాళ్లకు ఈ శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞను కలిగి ఉండడం అనేది అవసరము. క్వశ్చన్ నెంబర్ 6, వివిధ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి. ఈ క్వశ్చన్లు కూడా ఇంతకుముందు సిద్ధాంతాలు కూడా మనం చేసినటువంటి బిట్ల నుండే రావడం జరిగింది. మనం చేస్తున్నటువంటి ప్రాక్టీస్ బిట్లకు సంబంధించిన వీడియోల్లో అతి ముఖ్యమైనటువంటి
క్వెషన్‌లనే మరియు ఆ టాపిక్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా తయారు చేయడం జరుగుతుంది. అది తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. సో, మిత్రులందరికి షేర్ చేయండి. లైక్ ఇయ్యండి అందరికి రీచ్ కావడానికి. సో, ఇక్కడ సంఘర్షణ, ఒత్తిడి, కుంటనం, విషమ యోజనం అన్నాడు. సో, విరుద్ధమైన కోరికలు అనంగానే మనకు కామన్‌గా ఏమని చెప్పుకోవాలది? అది సంఘర్షణ. ఆన్సర్ ఈజ్ ద సంఘర్షణ. ఇక్కడ 2 విరుద్ధమైన కోరికల మధ్య మరి ఇది చేద్దామా, అది చేద్దామా అనేటువంటి సందిగ్ధం లోపట ఉండి వీళ్ళు ఒక ఆందోళనకు గురవుతారు. దాన్నే మనం సంఘర్షణ అంటున్నాం. సో, క్వెషన్ నెంబర్ 7. క్వెషన్ నెంబర్ 7 ప్రకారం కూడా ఇది కూడా మన బిట్ల నుంచి వచ్చింది. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలల్లోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు అంటారు. కాకపోతే ఇక్కడ కొంచెం అప్లైడ్ అడిగిండు. మామూలుగా అయితే పాఠశాల దశ లోపటని పిల్లలు అని అడుగుతారు. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. శ్రమశీలత వర్సెస్ న్యూనత, చొరవ వర్సెస్ అపరాధం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సన్నిహితత్వం, ఏకాంతం. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ ఎరిక్సన్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అంటుండు. మామూలుగా పాఠశాల దశ లోపట ఉండేటువంటిది ఏంటంటే శ్రమశీలత వర్సెస్ న్యూనత అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నత పాఠశాల అనేది ఇక్కడ గమనించాలి. ఇది కొంచెం అప్లైడ్ అడిగింది. ఉన్నత పాఠశాలల్లోని అని అంటే ఒక రకంగా కౌమార దశకు దగ్గరగా కౌమార దశ దాటిన తర్వాత ఉంటారు కనుక సో ఇది పాత్ర గుర్తింపు సందిగ్ధం అనేది ఆ దశలో ఉంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే థారండైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం అంటుంది. ఇక్కడ బాగా చూడండి. థారండైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక అంటే చలన కౌశలాలను మోటార్ స్కిల్స్ని నియంత్రించుకుంటూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసేటువంటి మెదడు భాగం. ద్వారగోర్ధం, ముందు మెదడు, వెనుక మెదడు, మధ్య మెదడు. సో ఆన్సర్ ఈజ్ మిడ్ బ్రెయిన్, మధ్య మెదడు అంటుండు. థారండైక్ అంటేనే యాంత్రిక ప్రజ్ఞ గురించి వివరించడం జరిగింది. మరియు మోటార్ స్కిల్స్ నియంత్రించడం మెదడు ఒక భాగం మధ్య మెదడుగా చెప్పబడింది. సో క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే సో ఈ బిట్ కూడా మన వీడియోలో ఉన్నది. వ్యక్తి వికాస దశల్లో సర్దుబాటు దశగా పిలువబడేటువంటి వికాస దశ ఏది? సర్దుబాటు దశ. వయోజన దశ, మధ్య వయస్సు, కౌమార దశ, బాల్య దశ. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 కౌమార దశ అంటున్నాం. కౌమార దశ లోపల సర్దుబాటు ఎందుకు ఉంటుందంటే కౌమార దశ లోపల శారీరక, మానసిక, సాంఘిక పరమైనటువంటి అనేక మార్పులు ఏర్పడి అనేక సమస్యలు ఏర్పడతాయి. దానివల్ల వీళ్ళు సర్దుబాటు దిశగా వెళ్లాల్సి ఉంటుంది. దీన్నే సర్దుబాటు దశ లేదా సంక్షోభ దశ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే పాలపీకతో పాలు తాగే అలవాటు ఉన్న పిల్లవానికి గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్త గ్లాసుతో తాగడం నేర్చుకుంటాడు. మొదట ఇచ్చినప్పుడు పాలపీకనే అనుకొని చప్పరించడానికి ట్రై చేస్తాడు. తర్వాత గ్లాసుతో తాగడం నేర్చుకుంటాడు. సో ఇది కూడా మనం ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఏమంటారు? అనుగుణ్యం అంటారా, సాంశీకరణమా, వ్యవస్థీకరణమా, సమతుల్యతన అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 1 అనుగుణ్యం అంటున్నాం. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 1. ఎందుకంటే మామూలుగా మన పాత వీడియోలో చెప్పుకున్నట్టు పాత జ్ఞాన నిర్మాణాన్ని మనం ఏమనుకుంటామంటే స్కీమా లేదా స్కీమాటా అంటాం. ఇదివరకే ఉన్నటువంటి జ్ఞానము లేదా నైపుణ్యాలను దాన్ని ఆధారంగా చేసుకొని మరి కొత్త పరిస్థితుల్లో మనకు విరుద్ధంగా ఉన్నప్పటికి కూడా కొత్త పరిస్థితులకు తగ్గట్టు అలవాటు చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే పాత స్కీమా కొత్త పరిస్థితికి సరిపోనప్పుడు దాన్ని మార్చుకోవడం లేదా కొత్త దానికి అనుగుణంగా ఏర్పరచుకోవడాన్ని మనం అనుగుణ్యం అంటారు. దీన్ని అకామిడేషన్ అంటారు. సో క్వశ్చన్ నెంబర్ 11 రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ రమేష్ కలిగినటువంటి ఆటంకం ఏది అంటుండు. మరి రమేష్ నదిని దాటి పక్కకి వెళ్ళాలంటుండు, వరదలు అంటుండు కనుక ఇది మామూలుగా భౌతికమైనటువంటి పరిసరాలకు సంబంధించినటువంటిది కనుక దీన్ని భౌతిక పరిసర ఆటంకం అని చెప్పుకుందాం.
క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే, పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా, అంటే ఒకరికొకరు ఆట వస్తువులు ఇచ్చుకోరు. కానీ ఒకరిని చూసి ఇంకోడు దాన్ని ఫాలో అవుతూ, అనుకరించుకుంటూ ఆటను కొనసాగించడం జరుగుతుంది అని అంటుండు ఇక్కడ. దీన్ని ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సాంఘిక క్రీడ, ప్రతీకాత్మక క్రీడ అని అంటుర్రు. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 2 సమాంతర క్రీడ అని అంటండి ఇక్కడ. సమాంతర క్రీడ అంటే ఏంటంటే ప్యారలల్ ప్లే అని కూడా అంటారు దీన్ని. అంటే దీని లోపల పిల్లలు ఒకరి పక్కన వాళ్ళు ఆడుకుంటారు. వీడి బొమ్మలు వాడికేడు, వాడి బొమ్మలు వీడికేడు, కానీ వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు ఇట్లా అనుకరించడం జరుగుతుంది అన్నట్టు. కానీ వస్తువుల్ని మంచుకోరు, కలిసి ఆడుకోరు. సో దీన్ని సమాంతర క్రీడ అంటారు. క్వశ్చన్ నెంబర్ 13. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం అంటాడు. ఇది మన వీడియో అభ్యసన బదలాయింపుకు సంబంధించిన దాంట్లో సో దీనికి రిలేటెడ్గా ఉన్నది. సో ఇక్కడ గతంలో ఆయన ఏం నేర్చుకున్నాడు? క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? కంప్యూటర్ నేర్చుకోవాలంటుండు. మరి దీన్ని బట్టి ఆలోచించండి. మరి మొదట నేర్చుకున్న పని, కొత్త పని నేర్చుకోవడానికి ఆ అభ్యసన బదలాయింపు జరుగుతుందా, జరగదా? ఒకటి అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అంటున్నాడు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ శూన్య బదలాయింపు అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ క్రికెట్ ఆడడం అనేది శారీరక కౌశలం అంటున్నాం. అంటే ఇక్కడ శారీరకంగా మనం క్రికెట్ ఆడతాము, దీన్ని నేర్చుకుంటాం. సరే, కంప్యూటర్కి సంబంధించినటువంటి వర్క్ చేయడం అనేది చాలా వరకు మానసికంగా ఉంటుంది కనుక, సో అది శారీరకం, ఇది మానసికంగా నేర్చుకోవడం ఉంటుంది కనుక ఒకదాని మీద ఒకటి ప్రభావం అనేది ఉండదు కనుక దీన్ని జీరో ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు, శూన్య బదలాయింపు అంటారు. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకున్నట్టయితే, 25 అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను, అంటే ఒక 25 మీనింగ్లెస్ ఉన్న పదాలతో కూడిన జాబితాను గణేష్ 20 ప్రయత్నాలతో నేర్చుకున్నాడు. ఒక నెల రోజుల తర్వాత అతన్ని అదే జాబితా తిరిగి నేర్చుకోమని చెప్తే ఈసారి 14 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. మరి గణేష్ పొదుపు గణన ఎంత? అంటే టైం సేవింగ్ గణన, పొదుపు గణన ఎంత అంటుండు. ఫస్ట్ ఏమో 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు, సెకండ్ టైం ఏమంటే 14 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మరి ఆయన పొదుపు గణన ఎంత అంటుండు ఇక్కడ. 30%, 40%, 60, 70 అంటుండు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 1, 30%. ఆన్సర్ ఈజ్ 30%. సో ఇక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. సుమలతకు సంస్కృతం రాదు, కానీ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు. మరి సుమలత యొక్క స్మృతిని ఏమంటారు? సంస్కృతము రాదు, కానీ శ్లోకాలు మాత్రం తప్పులు లేకుండా చెప్పడం జరుగుతుంది. మరిది దీన్ని ఎటువంటి స్మృతి అంటారు అంటుండే ఇక్కడ. సో దీన్ని నిష్క్రియ స్మృత, బట్టి స్మృత, తార్కిక స్మృత, సంవేదన స్మృత. మరి అర్థం పర్థం లేకుండా నేర్చుకుంటారు కానీ తప్పులు లేకుండా చెప్తుంది అంటే అది పక్కాగా ఏమని తెలుస్తుంది? బట్టి స్మృతి అని తెలుస్తుంది, బై హార్ట్ చేసింది. సో క్వశ్చన్ నెంబర్ 17కి వెళ్తే, క్వశ్చన్ నెంబర్ 16కి వెళ్తే, ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యామ్నాయ, స్వీయ పునర్బలాలను ప్రతిపాదించిన వారు. ప్రత్యక్షము, పరోక్షము, ప్రత్యామ్నాయం, స్వీయ పునర్బలనాలను ప్రతిపాదించిన వారు ఎవరు? బండూరా, స్కిన్నర్, పావులో, వైగాట్స్కీ. ఆన్సర్ టైప్ చేయండి, కామెంట్ చేయండి ఆన్సర్. సో ద ఆన్సర్ ఈజ్ 1, బండూరా. ఈ బండూరా చేసినటువంటిది ఏంటంటే, తన సామాజిక అభ్యసన సిద్ధాంతం లోపల డైరెక్ట్, ఇండైరెక్ట్, ఆల్టర్నేటివ్, సెల్ఫ్ పునర్బలనాల గురించి వివరించడం జరిగింది. అంటే ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యామ్నాయ, స్వీయ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే,
క్వశ్చన్ నెంబర్ 17. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథ రచయిత. ఇది మన వీడియోలో డైరెక్ట్ వచ్చినటువంటి క్వశ్చన్. ఒకటి థర్స్టన్, స్కిన్నర్, థార్ండైక్, కోహ్లర్. ఇక్కడ యానిమల్స్కి సంబంధించింది అని ఇంతకుముందు మనం కూడా ఆ వీడియోలో వివరించడం జరిగింది కనుక గెస్ చేయండి ఆన్సర్ గెస్ చేయండి. సో ఇక్కడ థార్ండైక్ సంబంధించినటువంటిది అని చేస్తున్నాం. సో థర్డ్ ఈజ్ రైట్ ఆన్సర్, థార్ండైక్. ఇక్కడ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే పుస్తకాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి థార్ండైక్ రచించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 18. పావులోవ్ ప్రయోగంలోని కుక్క తాను నిబంధనం చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవటకు కారణము. ఇది మన పావులోవ్ సిద్ధాంతం వీడియోలో ఉంది. చాలా వరకు అతి ముఖ్యమైనటువంటి టాపిక్లకు సంబంధించినటువంటి బిట్స్ మాత్రమే ఫస్ట్ చేయడం జరిగింది. మిగతా అన్ని టాపిక్లు కవర్ చేద్దాం. కానీ ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్లనే ముందుగా సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్కి అనుగుణంగా టైం తక్కువ ఉంది కనుక కవర్ చేయడం జరిగింది కనుక తప్పకుండా మిగతా వీడియోలు కూడా చూడండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వచ్చేటువంటి నెక్స్ట్ చేసేటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగా రావాలంటే బెల్ బటన్ నొక్కండి. సో దీన్ని ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విరమణము, ఉన్నత క్రమ నిబంధనము అని అంటుండు. సో ఆన్సర్ ఇక్కడ మరి కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 2, ఉద్దీపన విచక్షణ అంటున్నారు. అంటే స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్ అంటాం దీన్ని. ఇది ఒక నిబంధనం చేయబడిన ఉద్దీపనకు, అంటే గంట శబ్ద అన్నట్టు. గంట శబ్దాన్ని నిబంధనం చేయబడిన ఉద్దీపన అంటారు. దానికి మాత్రమే స్పందించి దానికి సారూప్యం లేని, అంటే దానికి ఈక్వల్గా లేని, పోలిక లేని ఇతర శబ్దాలకు ప్రతిస్పందించకుండా ఆ తేడాను గుర్తించడాన్ని ఉద్దీపన విచక్షణ అంటారు. అంటే గంట శబ్దంకి అలవాటు అయిపోయింది, గంట శబ్దం కాకుండా మిగతా శబ్దాలు చేస్తే ఇది ఆ గంట శబ్దం కాదు అని తన విచక్షణతోటి ఆలోచించి లాలాజలం స్రవించడం లేదు. అందుకే దాన్ని ఉద్దీపన విచక్షణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 19 క్వశ్చన్. బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు. ఇది కూడా మా వీడియోలో డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్లే. ఇది గతంలో వచ్చినటువంటి ఒక టెట్ పేపర్లోని సైకాలజీ బిట్లు మొత్తంగా తీసుకోవడం జరిగింది. మనం ఇప్పటివరకు చేసిన కొన్ని వీడియోల నుంచి దాదాపు ఒక 20కి పైగా ప్రశ్నలు మనం చేసినటువంటి ప్రాక్టీస్ బిట్ల ద్వారా జరిగింది. అతి ముఖ్యమైనవి వాటిని సెలెక్టివ్గా చేయడం జరుగుతుంది కనుక తప్పకుండా ఫాలో కండి. సో పావులోవ్, థార్ండైక్, ప్రెస్సీ, ఫ్రాయిడ్ బోధన యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు. సో ఆన్సర్ ఈజ్ ప్రెస్సీ. ఎందుకంటే ఈయన ప్రెస్సీ అనే శాస్త్రవేత్త 1920లో ఫస్ట్ టైం అసలు స్టూడెంట్స్కి ఇమీడియట్ రీఇన్ఫోర్స్మెంట్, అంటే తక్షణ పునర్బలనం అందించడానికి టీచింగ్ మిషన్స్, బోధనా యంత్రాలను ఉపయోగించడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే స్కాఫోల్డింగ్ అంటుండే. స్కాఫోల్డింగ్ అనగా సహకారం అందించడం, ప్రాగుతీకరించడం, దగ్గర భాగాలు చేయడం అంటుండే ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్ 1, ఆఫరింగ్ సపోర్ట్ లేదా సహకారం అందించడం అని చెప్పడం జరుగుతుంది. అంటే విద్యార్థికి ఒక పని నేర్చుకోవడం లోపల టెంపరీగా అందించేటువంటి సహాయము లేకపోతే మనం ఇచ్చేటువంటి గైడెన్సు, ఇది ఇక్కడ సహకారం అందించేసి ఇది స్కాఫోల్డింగ్ అనడం జరుగుతుంది అన్నట్టు. సో తర్వాత క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 21. మానసిక చలనాత్మక రంగానికి చెందింది. మానసిక చలనాత్మక రంగమునకు చెందినది. అనుకరణ, విశ్లేషణ, ప్రతిస్పందించడం, విలువ కట్టడం. సో ఆన్సర్ టైప్ చేయండి. సో 1 ఈజ్ ద ఆన్సర్. అనుకరించడం, ఇమిటేషన్. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరు పిల్లవాళ్ళు ఆడుకుంటారు అంటే పక్కవాన్ని చూసి వీడు అనుకరిస్తాడు అనుకున్నాం కదా. మానసికంగా ఆలోచిస్తుంటాడు. ఇక్కడ మోటార్ స్కిల్స్,
ఆడుకోవడం అనేటువంటి క్రియ కూడా జరుగుతుంది. అంటే మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటిది అనుకరణ. సో క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే అభ్యసనకు అత్యంత తగిన అర్థం ఏది? అభ్యసనకు అత్యంత అనువైనటువంటి అర్థం నైపుణ్యాలను సముపార్జించడం, ప్రవర్తనలో మార్పు, వ్యక్తిగత సర్దుబాటు, సమాచారాన్ని సేకరించడం. సో ఇక్కడ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రవర్తన మార్పు, ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పునే మనం అభ్యసన అంటున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 23 తీసుకుంటే బుద్ధిమాంద్యుల బోధనా క్రమంలో పాయింట్లు, డబ్బు మొదలైనవి ఇవ్వడం ఈ పునర్బలనం రకానికి చెందును. బుద్ధిమాంద్యుల యొక్క బోధనా క్రమం లోపల వాళ్ళకు పాయింట్స్ ఇవ్వడము, డబ్బు ఇట్లాంటివి ఇవ్వడం వాళ్ళ లోపల పునర్బలనాన్ని ప్రోత్సహిస్తుంది, పెంపొందిస్తుంది అంటుండు. అది ఏ రకానికి చెందుతుంది? సాంఘిక, గౌణ, ప్రాథమిక, సహజ. అంటే మానసిక రోగులకు ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్ 2. గౌణ అంటే సెకండరీ, ద్వితీయ పునర్బలనం అని కూడా దీన్ని అంటారు. ఇది మామూలుగా ఈ ద్వితీయ పునర్బలనం అంటే ఆహారము లేదా నీరు వంటి ప్రాథమిక పునర్బలనాలతోటి సంబంధం ద్వారా వాటి విలువలను పొందినటువంటి పునర్బలనాలు అంటారు. అంటే డబ్బు కానీ, పాయింట్లు కానీ, ప్రశంసలు కానీ ఇట్లాంటివి ఇస్తే వీటి సెకండరీ పునర్బలనాలు అని చెప్తారు. క్వశ్చన్ నెంబర్ 24 శోధనాధారిత అభ్యసనంలో విద్యార్థి. శోధనాధారిత అభ్యసనం అంటుండే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. శోధన ఆధారిత ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటుండు. అన్వేషణ అభ్యసనం అవుతుంది ఇక్కడ. సో విద్యార్థి ప్రక్రియ కంటే ఫలితానికి ప్రాధాన్యం ఇస్తాడు, జ్ఞానం కోసం ఉపాధ్యాయునిపై ఆధారపడతాడు, అభ్యసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు, పుస్తక జ్ఞానంపై ఆధారపడతాడు అంటుండు. ఇక్కడ మనం శోధన అంటేనే అన్వేషణ అంటుండే కనుక అభ్యసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు. కొంచెం ఆలోచిస్తే కొన్ని చాలా బిట్లు డైరెక్ట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఓల్డ్ పేపర్ కనుక నా ప్రిపరేషన్ ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎక్కడ ఏ టాపిక్లో వీక్ ఉన్నాం, ఏ టాపిక్లో మెరుగున్నాం అనేది అంచనా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ బోధనా ప్రక్రియకు సంబంధించి పియాజే, బ్రూనర్ల అభిప్రాయాలపై సరైన ప్రవచనం. పియాజే మరియు బ్రూనర్. 1 బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని పియాజే భావన. బోధనకు పిల్లల పరిపక్వతయే ప్రధానమని బ్రూనర్ భావన. బోధనకు పిల్లల పరిపక్వత సంబంధం లేదని బ్రూనర్ భావన. బోధన పిల్లల పరిపక్వతలపై పియాజే, బ్రూనర్ భావనల మధ్య తేడా లేదు. మరి ఏది ఇక్కడ? సో 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్రూనర్ ఇక్కడ ఏమంటుండంటే బ్రూనర్ అభిప్రాయం ప్రకారం సరైనటువంటి బోధనా వ్యూహాలు అంటే స్కాఫోల్డింగ్ అనేటువంటిది మరియు పాఠ్య ప్రణాళిక ద్వారా పిల్లల పరిపక్వతతో సంబంధం లేకుండా కూడా ఏ విషయాన్నైనా బోధించవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి బోధన మరియు పరిపక్వతకు మధ్య గట్టి సంబంధం లేదు అని చెప్పచ్చు దీని ఆధారంగా. సో 3rd ఈజ్ ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ తీసుకుంటే 26 తీసుకుంటే బాట్లెట్ ప్రకారం సమూహమునందలి సభ్యులతో సంబంధం లేకపోయినా ఒక విషయంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఇలా పిలుస్తారు. ఇది నాయకత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. బాట్లెట్ ప్రకారం ఏమంటుండు అంటే ఒక గ్రూప్ సభ్యులతో సంబంధం లేదు, కానీ ఒక విషయంలో కూడా ప్రత్యేక సామర్థ్యం ఉండి ఆ గ్రూపుని ప్రభావితం చేసేటువంటి నాయకుల్ని ఏమని పిలుస్తారు? నిపుణులు, సంస్థాగత నాయకులు, ప్రభావం చూపే నాయకులు, సమ్మతింపజేసేటువంటి నాయకులు అంటుండే ఇక్కడ చూడండి. సో ఆన్సర్ ఈజ్ నిపుణులు. ఇక్కడ నాయకత్వం అనేది ఆయా రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం, జ్ఞానం ఆధారంగా ఏర్పడుతుంది, కానీ వ్యక్తిగత సంబంధాలు కాదు. సో అందుకే నిపుణులు అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కుల్లో క్రింది వర్గానికి చెందును. భావ వ్యక్తీకరణ హక్కు అనేది బాలల హక్కుల్లో క్రింది వర్గానికి చెందును. ఈ బాలల హక్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా చాలాసార్లు అడుగుతుండు. దాదాపు ఒక క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నాం.
సో ఒకటి భాగస్వామ్య హక్కు, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందేటువంటి హక్కు అని అంటుండు. మరి దీన్ని ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ రైట్ టు పార్టిసిపేట్ అంటే భాగస్వామ్య హక్కు. అంటే ఇక్కడ పాల్గొనే హక్కు అంటున్నాం. పిల్లలు తమ అభిప్రాయాలను కానీ భావనలు కానీ వ్యక్తం చేసేటటువంటి హక్కును, అలాగే తమ జీవితాలను ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలల్లో భాగస్వామ్యం అయ్యేటువంటి హక్కును తెలియజేస్తాయి. తమ నిర్ణయాలు తీసుకోవడం లోపల వారి భాగస్వామ్యం కూడా ఉండాలి అనేటువంటి హక్కు. సో క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే సీసీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఆర్టీఈ పైన, సీసీఈ పైన, ఎన్సీఎఫ్ పైన సో వీటి మీద ప్రశ్నలు రావడం జరుగుతుంది కనుక కంపల్సరీ వాటి మీద కూడా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్లు తయారు చేద్దాం. సో సీసీ ప్రకారం కళలు, సాంస్కృతిక విద్యలను బోధన చేయవలసినటువంటి ఉపాధ్యాయుడు ఎవరు? సీసీ మెథడ్ లోపల ఈ కళలు, సాంస్కృతిక విద్యను బోధన చేయవలసినటువంటి ఉపాధ్యాయుడు ఎవరు? భాషోపాధ్యాయుడు, గణితోపాధ్యాయుడు, వ్యాయామోపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. మరి ఆన్సర్ టైప్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 29th క్వశ్చన్. భాష గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ 2005 భావన సరికానిది అంటే భావన కానిది అంటుండే ఇక్కడ. ఆంగ్లానికి ఇతర భారతీయ భాషల సరసన స్థానం లభించాలి. ఇంటి భాష అనవసరం అంటే మాతృభాష అనవసరం అంటుండు. విషయవారి నిఘంటువులు రూపొందిస్తే పిల్లలపై భారం తగ్గుతుంది అంటే విషయాల వారీగా డిక్షనరీ పిల్లలపై భారం తగ్గుతుంది. సామాజిక జీవితం సుసంపన్నం చేయడంలో భాష అనేది ఒక వనరు, రిసోర్స్ అని చెప్తుంది. ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఇంటి భాష అనవసరం అనేది తప్పు, చాలా వరకు తప్పు. మాతృభాష అనేది కంపల్సరీ అవసరము. సో ఇది కానిది, ఇది మిగతాయి అవును అని చెప్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 30 తీసుకుంటే విద్యా హక్కు. సో ఈ క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే ఎన్సీఎఫ్, రైట్ టు ఎడ్యుకేషన్, పిల్లల హక్కులు మరియు ఎన్ఈపి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు తప్పకుండా వస్తున్నాయి కనుక వాటిని మనం కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ విద్యా హక్కు అనేది దీనికి సంబంధించింది. అందుబాటుకు మాత్రమే, నమోదు మరియు అందుబాటుకు మాత్రమే, అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వాలకు, అందుబాటు, నమోదు మరియు నాణ్యతకు మాత్రమే విద్యా హక్కు అనేది దేని కొరకు అని అంటుండే. ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఇది ఏం మామూలుగా ఏంటంటే విద్యా హక్కు అనేది, విద్యా హక్కు చట్టం అనేది ముఖ్యంగా జనరల్గా 4 అంశాల మీద చేస్తుంది. ఏంటంటే అది ప్రవేశము, నమోదు మరియు నాణ్యత, సమానత్వం. సో ఈ 4 చూస్తుంది కనుక 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వం ఇవన్నిటి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది విద్యా హక్కులో భాగంగా. సో ఇవి గతంలో వచ్చినటువంటి ఒక 30 సైకాలజీ బిట్స్ను మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఈ 30 సైకాలజీ బిట్లలో దాదాపు 75% ప్రశ్నలు మనం జాగ్రత్తగా ఏరికోరినటువంటి టాపిక్స్ మీద చేసిన వీడియోల నుంచే కవర్ కావడం జరిగింది. సో అందుకే ముందుగా మనం అతి ముఖ్యమైనటువంటి టాపిక్ల మీద వీడియోలు చేయడం జరిగింది. తప్పకుండా మీరు ఆ వీడియోల్ని చూడండి. మీ హై స్కోర్ సాధించడానికి, మీ స్కోర్ పెరగడానికి షూర్గా ఇవి హెల్ప్ అవుతాయి. అట్లే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే లైక్స్ అనేది అవసరం కనుక దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.